ముందు ఒక్క నిమిషం సోమన్ రాజు గారు మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒక కుమారస్వామి గారు సామాజిక కార్యకర్త ఆయన ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి కుమారస్వామి గారు. నమస్తే అండి. నమస్తే అండి. కుమారస్వామి గారు కొన్ని రోజులుగా ఈ మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళని విమర్శిస్తూ నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి శాలెం రాజు ఎవరైతే పాస్టర్ చిలకలూరుపేట పాస్టర్ ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన చాలా మంది మహిళా సంఘాలు కూడా భగ్గుమన్నాయి, కేసులు కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. అండ్ అంతటితో ఆగకుండా ఏ ఛానల్ అయితే ఈ విషయాల్ని ఖండిస్తూ ఉందో వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేయడము, పిచ్చి పిచ్చి కామెంట్స్ తో లింకుల కింద కామెంట్స్ చేయడము, అంటే ఏదో రకంగా వీళ్ళని తొక్కేయాలి, వీళ్ళు ఇంకా దీనిపైన మాట్లాడకుండా ఖండించాలి, చేయాలి అనేటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు. నమస్తే అండి. చెప్పండి సార్. హలో కుమారస్వామి గారు వింటున్నా. నమస్తే అండి. ముఖ్యంగా నేను 2 అంశాలు ఈ రోజు మీ ముందుకు తీసుకున్నా. ఒకటి, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, మహిళల సాధికారకు అండగా నిలుస్తూ వారి హక్కుల కోసం, గౌరవం కోసం, వారి సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న రాజ్ న్యూస్ కి నా ప్రత్యేక ధన్యవాదాలండి. అంతేకాకుండా ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎన్నో జరుగుతాయి. అయితే ఈ ఘటనలను వెలుగులోకి తీసుకురావడము, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా మహిళల తరపున వారి పక్షాన నిలిచినందుకు ముఖ్యంగా మా తరపున, మా బలహీన వర్గాల తరపున, మహిళల తరపున మీకు రాజ్ న్యూస్ ఛానల్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటున్నానంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన సందర్భం. ఇప్పుడు ఎందుకంటే మహిళలపై ఒక నీచమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక తీవ్ర విమర్శలకు గురైన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఓ పాస్టర్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలతో మహిళ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతిన్నది అనేది ఇది నిజమైన అక్షర సత్యం. సో బజార్ స్త్రీల అలంకరణ అంటూ మహిళలపై అవమానకరంగా మాట్లాడిన వ్యాఖ్యలు దీన్ని ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఇది కేవలం మహిళలపై దాడి కాదు, ఇది ప్రతి మతానికి ఆచారము, సంస్కృతి, పద్ధతి ఉంటది, వాటన్నిటిపైన దాడిలాగా చూడాల్సిన సందర్భం వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఇలాంటి వాటిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయలేరు. మనందరికీ తెలిసిందే, ఆనాడు అల్లు అర్జున్ ఘటన జరిగినప్పుడు గాని, మోహన్ బాబు ఘటన జరిగినప్పుడు గాని ఏ విధంగా అయితే పోలీసులు గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందో అదే విధంగా దీన్ని కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా వాటికి కించపరిచిన మాటలకి ఏ సెక్షన్లు రిఫ్లెక్ట్ అవుతాయో ఆ సెక్షన్ ప్రకారం కేసు కూడా నమోదు చేయాలని నేను ఈ వేదికతో చెప్తా ఉన్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజల తరపున, బడుగు బలహీన వర్గ తరపున, మహిళల తరపున డిమాండ్ అండి. అయితే వీటిలో కొంతమంది వాదన ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన ముందుకొచ్చి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకొని కాసేపు వాటన్నింటినీ పక్కన పెట్టి పార్టీల జెండాలు పక్కన పెట్టి అందరూ ఒకటై దీంట్లో పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది కొంతమంది వాదన. ఏమంటారు? 100% కొన్ని సందర్భాలలో కొన్ని ఇష్యూస్ ను సామాజిక కోణంలో చూడాలి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, అందరూ సంబంధించి కార్యకర్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, అడ్వకేట్లు అందరూ ఇది మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయము. ప్రతి ఇంట్లో ఒక అమ్మగా ఒక మహిళ ఉంటుంది, అక్కగా ఒక మహిళ ఉంటుంది, చెల్లగా ఉంటుంది. వివిధ రూపాలలో ఉన్న స్త్రీ శక్తిని అనడం అనేది ఇది చాలా అవమానకరం. ఇది రానున్న రోజులలో భవిష్యత్తులో ఇది ఒక ఉద్యమ తరహాలో కూడా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే 2 తెలుగు రాష్ట్రాల గౌరవనీయుల సీఎం గారికి నా ప్రత్యేక విజ్ఞప్తి, వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని దీనికి ఎండ్ కార్డు పెట్టాలి. లేకుంటే రానున్న రోజులలో ఇది ఒక ఉద్యమ చర్యలాగా ముందుకు పోయే విధంగా కనబడతా ఉంది. గత 3 రోజులలో చూస్తుంటే ఇది ట్రెండింగ్ టాపిక్ లో ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ గా మారిందండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కుమారస్వామి గారు.